ప్రముఖ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కిలాడి లేడీ నిరుద్యోగులకు కుచ్చుటొప్పి పెట్టింది. నెల్లూరు జిల్లాకు చెందిన రజిత చౌదరి అలియాస్ రమ్య ఏపీ తెలంగాణలో పలువురిని నిలువునా ముంచింది. పలువురు బాధితుల నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తేలింది. 2024లోనే సైదాపురం వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో రజితపై కేసులు నమోదయ్యాయి. రజిత పేరిట కొందరిని, హరిత పేరిట మీద మరికొందరిని మురుడి కొట్టించింది. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నెల్లూరు ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరారు. ప్రముఖ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కిలాడి లేడీ నిరుద్యోగులకు కుచ్చుటొప్పి పెట్టింది. నెల్లూరు జిల్లాకు చెందిన రజిత చౌదరి అలియాస్ రమ్య ఏపీ తెలంగాణలో పలువురిని నిలువునా ముంచింది. పలువురు బాధితుల నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తేలింది. 2024లోనే సైదాపురం వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో రజితపై కేసులు నమోదయ్యాయి. రజిత పేరిట కొందరిని, హరిత పేరిట మీద మరికొందరిని మురుడి కొట్టించింది. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నెల్లూరు ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరారు.